హలో హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ జీజేఎల్ఈ బైస్ మామ. నేను ఎందుకంటే వీడియో అయితే అప్లోడ్ చేయలేదు మామ, కొంచెం లేట్ అయింది. బట్ నాకు కొన్ని డాక్యుమెంట్స్ అయితే కావాల్సింటే దానికైతే మీకు తమ్ముళ్ళనే అర్థమైంది మామ. సో ఇదిగో మామ ఒకటి, ఇదిగో మామ రెండోది. ఇది కనబడలేదు, ఉండి ఒక నిమిషం. ఇదిగో కనబడుతుంది లైసెన్స్ మామ. ఈ లైసెన్స్, ఈ పాస్బుక్ మామ. ఈ రెండు సేవ్ చేయడానికి నాకు 2 months అయితే కొట్టింది మామ. ఇప్పుడేమంటే ఇప్పుడు ఒక ప్రతి ఒక్క వీడియోను, ప్రతి ఒక్క కంటెంట్ను నేర్చుకొచ్చి మీకైతే ఇస్తాను మామ. ఇంకా తగ్గకుండా యూట్యూబ్లోకి అయితే వీడియోలు అయితే డైలీ అప్లోడ్ అవుతూ ఉంటాయి మామ. సబ్స్క్రైబ్ చేసుకోండి మామ, లైక్ చేసుకోండి. ప్రతి ఒక్క వీడియోను మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది మామ. సబ్స్క్రైబ్ చేసుకుంటే బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి మామ. సరేనా? మనము అయితే వీడియోకి అయితే వెళ్ళిపోదాం మామ. వీడియోలోకి వెళ్ళిన ముందు సో మామ చెప్తా ఉంటాను మామ. ఈ డాక్యుమెంట్స్కి ఎలా అప్లై చేయాలి, ఎన్ని రోజులు అవుతుంది ఈ రెండు వచ్చేదానికి, మొత్తం డబ్బులు ఎంత ఖర్చు అవుతుంది అని మామ ఈ వీడియోలో అయితే వెళ్ళి మాట్లాడుకున్నాం మామ. నేను ఎందుకంటే ఇది పాస్పోర్ట్ని ఎలా చేయించాను మామ, నేను కువైట్కి అయితే వెళ్ళాలనుకున్నాను మామ. అందుకే కువైట్కి వెళ్ళడానికి ముందు అందుకే డాక్యుమెంట్స్ అయితే, నేను డ్రైవర్గా మామ పోయేది కువైట్కి, అందుకే ఈ రెండు అయితే అప్లై చేసుకొని ఇన్ని రోజులు అయితే అయింది మామ. అందుకే మామ యూట్యూబ్లోకి అయితే కూడా నేను వీడియో అప్లోడ్ చేయడానికి అయితే ఇన్ని రోజులు అయితే పెట్టింది మామ. ఇంకా తగ్గకుండానే వస్తూనే ఉంటాయి మామ. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి మామ. నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది మామ మీకైతే. ఓకేనా? ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మామ ఫస్ట్ ఈ పాస్పోర్ట్ గురించి అయితే మనం మాట్లాడుకున్నాం మామ. సరే మామ, మనమైతే పోయి పాస్పోర్ట్కి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అని మాట్లాడుకున్నాము. సో మామ నేను పాస్పోర్ట్కి అప్లై పోయినప్పుడు ఒక ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్ అండ్ ఎస్ఎల్సి టీసీ మార్క్స్ కార్డు కావాల్సింది. కానీ ఎస్ఎల్సి మార్క్స్ కార్డు అయితే నాది లేదు మామ. అందుకే నేను ఖాళీ పాన్ కార్డ్ అండ్ ఆధార్ కార్డ్ మాత్రం ఎత్తుకొని పోయినాము మామ. అందుకే నాకైతే అప్లై చేశారు. ఆ ఎస్ఎల్సి మార్క్స్ కార్డు లేకపోయినా ఏం పర్వాలేదు మామ. ఓకేనా? అందుకే అప్లై చేస్తారు మామ. ఇదేమో ఫస్ట్ సైబర్ సెంటర్లో పోయి పాస్పోర్ట్కి అప్లై చేశాను మామ. ఒక ఫారం అయితే ఇచ్చారు మామ. అది పాస్పోర్ట్ ఆఫీస్కి పోమని చెప్పారు. ఆడికైతే వెళ్ళాను మామ. ఆడికైతే వెళ్ళిన తర్వాత ఆడ పాస్పోర్ట్ వెరిఫికేషన్ అయితే చేశారు మామ. ఆడ ఒక 500 అయితే అవుతుంది మామ. ఇతవా పాస్పోర్ట్ అప్లై చేయడానికి మాత్రం ఒక 2500 అవుతుంది, అక్కడ ఒక 500 అవుతుంది మామ. ఒక మొత్తం ఒక 3000 అయితే అవుతుంది మామ ఈ రెండింటికి. అన్నాక పోలీస్ వెరిఫికేషన్ మామ. పాస్పోర్ట్ గురించి నువ్వు ఎందుకు వెళ్తావు, నీకు ఏం పని అక్కడ, ఏం జాబ్ గురించి వెళ్తావు అనేసి మామ. నేనైతే చెప్పాను మామ, అదే పోలీస్ వెరిఫికేషన్ దగ్గర నేనైతే డ్రైవర్గా పోతాను కువైట్కి, అది చెప్పాను మామ. వాళ్ళు పాస్పోర్ట్ వెరిఫికేషన్ అయితే చేశారు మామ. అందుకే మొత్తం ఆతో కూడా ఒక 500 అయితే ఇచ్చాను మామ. పోలీసు వాళ్ళకి అక్కడ కూడా ఒక 500 అయితే ఇచ్చాను. మొత్తం వెరిఫికేషన్ చేసిన తర్వాత ఒక 16 days 17 daysలో అయితే వచ్చాను మామ. ఎదుగు చూడు మామ, పాస్పోర్ట్ నాదే మామ. ఇంకా 17 daysలో అయితే వచ్చేసింది మామ. ఇదిగో మామ 17 daysలో అయితే వచ్చేసింది మామ. ఇంకా లైసెన్స్ గురించి అయితే మాట్లాడుకున్నాం మామ. నాకు డ్రైవింగ్ కొంచెం కూడా రాదు మామ. సరేనా? డ్రైవింగ్ కొంచెం కూడా రాదు. ఇంకా డ్రైవింగ్ స్కూల్లో అయితే పోయి చేరుకున్నాము మామ. ఆడ ఒక 1 week అయితే కొట్టాను మామ. ఎందుకంటే నేర్చుకునేది మామ, నేను గాడి నేర్చుకునేకి ఒక ఎల్ఎల్ఆర్ ఇచ్చారు మామ. ఎల్ఎల్ఆర్ ఇచ్చిన తర్వాత అక్కడ డ్రైవింగ్ అయితే నేర్పించారు మామ. ఆ డ్రైవింగ్ నేర్చుకున్నాక ట్రయల్ దినము పోయినాను మామ. ఇప్పుడు ఎల్ఎల్ఆర్ ఇచ్చినప్పుడు ఒక 3000 తీసుకుంటారు మామ. ఓకేనా? ఇక్కడ కేజీఎఫ్లో నేనైతే చేపించింది ఒక 3000 అయితే తీసుకున్నారు ఫస్ట్ ఎల్ఎల్ఆర్ ఇచ్చినప్పుడు. మళ్ళీ నాకు డ్రైవింగ్ నేర్పించే అతనికి అయితే ఒక 500 అయితే ఇస్తుంటుంది మామ. సో మామ నాకు ఈ గాడి ట్రయల్ అయితే ఉందన్నమాట. ఆ గాడి ట్రయల్కి అయితే వెళ్ళిపోయాను మామ. అక్కడికి వెళ్ళి లైసెన్స్కి అప్లై చేయండి, డాక్యుమెంట్స్ ఏమో కావాలంటే ఇంతే మామ. సేమ్ నాది ఎస్ఎల్సి టీసీ అయితే తీసుకున్నాము స్కూల్లో వెళ్ళి. ఎస్ఎల్సి టీసీ అండ్ ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్ మామ అయితే తీసుకుని వెళ్ళి ఇచ్చాను మామ. లైసెన్స్కి అయితే అప్లై చేశాడు మామ. లైసెన్స్కి అప్లై చేసాను. అప్పుడు ఒక 3000 అయితే తీసుకున్నాను మామ. మొత్తం 6500 అయితే అయింది మామ.
లైసెన్స్కి అప్లై చేసాము. నేను ఎక్స్ట్రాగా నాకు కువైట్కి వెళ్ళాలని ట్రైనింగ్ నేర్చుకున్నాను మామ. అప్పుడు కూడా నేను వెళ్ళి ఒక ఎక్స్ట్రాగా ఒక 3000 కట్టి, అంటే పబ్లిక్లో అయితే నేర్పించారు మామ. అందుకు కాబట్టి ఎక్స్ట్రాగా ఒక 3000 కట్టి మొత్తం నాకు లైసెన్స్కి అప్లై చేయడానికి, బట్ ఈ లైసెన్స్ గాడి నేర్చుకునేదానికి మొత్తం ఈ లైసెన్స్ మొత్తం చేరి ఒక 9500 అయితే అయిందమ్మా. మొత్తం ఇంత మా కంటెంట్ ఇస్తామమ్మా. ఇంకా ప్రతి ఒక్క వీడియోను వస్తున్నాను మామ. నాకైతే వీసాకి అయితే ఫారెన్కి అయితే పంపించాను మామ. ఈ పాస్పోర్ట్ ఈ లైసెన్స్ కూడా కువైట్కి అయితే పంపించాను మామ. నాకు ఇంకా వీసా అయితే రాలేదు మామ. నాకు ఇట్లాగే ఎవరో అన్నారు మామ, ఏమనింటే నీకు వీసా వచ్చాకంటే ఇంట్లో ఏం చేస్తావు అని. అందుకు మామ ఇంకా నేను బెంగళూరుకి అయితే వెళ్తాను మామ. నాకు ఇక్కడ ఊళ్ళో కొంచెం పని ఉంది, ఆ పని చూసుకొని బెంగళూరుకి అయితే కార్తో అయితే వెళ్తాను మామ. వీసా వస్తేనే ఫ్లైట్లో ఉస్సాన్ ఫారెన్కి అయితే వెళ్ళిపోతాను మామ. సరేనా? ఇంకా నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం మామ. సరేనా? ఒక లైక్ చేసుకోండి మామ, సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. ప్రతి ఒక్క వీడియోను మీకైతే వస్తుంది మామ. ఓకేనా? బాయ్ బాయ్.